ఉన్న భవంతిని విడిచిపెట్టి తాటాపు పందిర్లో ధర్మానికి పరమాచార్య కూర్చున్నారు. నువ్వు పరమేశ్వరుడి యొక్క దర్శనం చెయ్యడానికి వచ్చిన వాడివి, పాపావనాశనంలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి కళ్యాణం దగ్గరికి వెడితే నీకు 10 మాటలు చొక్కాతి బనీంతి చొక్కాతి బనీంతి అని చెప్పావా? సంకలో సెగ్గెడ్డేస్తే 10 రోజులు సెలవు పెట్టి పూ తిరుగుతావా? ఈశ్వరుడి దగ్గర కళ్యాణానికి 50 మంది చెప్పాలా నీకు? ఏమి ధర్మం? ఎలా ఉంటుంది ధర్మం ఉండమంటే? అదే ధర్మం అంటే. ధర్మం అంటే ప్రవచనాలు కావు, ధర్మం అంటే పూజలు కావు, ధర్మం అంటే దర్శనాలు కావు, ధర్మం అంటే ఉత్సవాలు కావు, ధర్మం అంటే శ్రీవారి వస్త్రాలంకార సేవ టికెట్ ఎన్నేళ్లకు బుక్ అయింది కాదు. ధర్మం అంటే సభలో ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్నది. అది ధర్మం. ఇక్కడ బొట్టుంటే ధర్మమునందు అనురక్తుందని, పునర్జన్మయందు విశ్వాసమున్నది అని. నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించానన్నవాడు బొట్టు పెట్టుకుంటాడు. పునర్జన్మ సిద్ధాంతం దేని మీద ఆధారపడి